మన సుఖ దుఃఖాలన్నీ కూడా మన కర్మలపై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచం కర్మభూమి, ఈ మానవ జన్మ కర్మయోని. ఈ మానవ జన్మలో చేసే కర్మలే రకరకాల జీవరాశుల్లో ఈ జీవాత్మ జన్మించడానికి కారణమవుతున్నాయి. కర్మలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు. మంచి కర్మల ద్వారా పుణ్య సంస్కారాలు ఏర్పడతాయి. చెడు కర్మల ద్వారా పాపపు సంస్కారాలు ఏర్పడతాయి. పుణ్య సంస్కారాల ద్వారా సుఖం లభిస్తుంది, పాపపు సంస్కారాల ద్వారా దుఃఖం లభిస్తుంది. సుఖాన్ని అనుభవిస్తే పుణ్య సంస్కారాలు నశిస్తాయి, దుఃఖాన్ని అనుభవిస్తే పాపపు సంస్కారాలు నశిస్తాయి. పాపము పుణ్యము సమానమైనప్పుడే మానవ జన్మ లభిస్తుంది. పుణ్యము అధికమైన కొలది అత్యుత్తమ మానవ జన్మలు లభిస్తాయి. అంటే అధికంగా సుఖం ఉండే మానవ జన్మలు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైన మానవ జన్మ లభిస్తుంది మనము పుణ్యకర్మలు ఎక్కువగా చేస్తే. ఈ కర్మలు అనాది. కర్మలు చేస్తున్నాము, జన్మ లభిస్తుంది. జన్మ వస్తుంది, మళ్ళీ జన్మలో కర్మలు చేస్తాం, మళ్ళీ జన్మ లభిస్తుంది. ఈ జన్మల పరంపర, ఈ కర్మల పరంపర ప్రవాహ అనాది. కర్మతో జన్మ, జన్మతో కర్మ. జన్మించామంటే కర్మ చేస్తాము, మళ్ళీ కర్మకు అనుకూలమైన జన్మ లభిస్తుంది. మన కర్మలన్నీ, మనం చేసిన కర్మలన్నీ, పాపపుణ్య కర్మలన్నీ కలిపి సంచిత కర్మలు అంటారు. ప్రతి జన్మలో భోగించగా మిగిలిన కర్మలు, ఆ జన్మలో చేసిన కర్మలు కలిసి సంచిత కర్మలుగా మారుతాయి. ఈ సంచిత కర్మలు, పాపపుణ్యాలు సమానమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. ఒక జన్మ లభించడానికి కావలసిన కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ ప్రారబ్ధ కర్మల ద్వారానే మనకు జాతి, ఆయువు, భోగం లభిస్తుంది. జాతి అంటే మానవ జాతి, పశుజాతి, పక్షుజాతి, వృక్షజాతి. ఇందులో రకరకాల ప్రజాతులు, అలాంటి శరీరం లభిస్తుంది. సంచిత కర్మల నుంచి కొన్ని ప్రారబ్ధ కర్మలు, అంటే ఒక జన్మకు సరిపడ ప్రారబ్ధ కర్మలు మన పుట్టుకతో మన వెంట వస్తాయి. దాని ద్వారానే జాతి, ఆయువు, భోగము. ఆయువు అంటే ఎన్ని సంవత్సరాలు జీవించాలి, భోగము అంటే ఎంత సుఖపడాలి. ఇవన్నీ కూడా మన ప్రారబ్ధ కర్మ నుంచే వస్తాయి. ప్రారబ్ధ కర్మలు అంటే సంచిత కర్మలో కొంత భాగం. ఎందుకంటే సంచిత కర్మల్లో చాలా పాపము, చాలా పుణ్యం ఉంటుంది. అది ఒక జన్మలో, ఏ జన్మలో కూడా భోగించడానికి వీలు కాదు. కనుక ఒక జన్మకు సరిపడ కర్మల భాగమే ప్రారబ్ధ కర్మలు. ఆ ప్రారబ్ధ కర్మల ద్వారా మనం మనిషిగా జన్మించాము. ఆ ప్రారబ్ధ కర్మలకు అనుకూలంగా మనం పురుషార్థం చేయకుంటే అలాంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇందులో ప్రారబ్ధ కర్మల ద్వారా వచ్చిన జాతిని మార్చుకోలేము, కానీ పురుషార్థం ద్వారా ఆయువును, భోగాన్ని మార్చుకోవచ్చు. ఈ జన్మలో ఇంకా మంచి చేసుకోవడం ద్వారా మన ఆయువును, మన భోగాన్ని పెంచుకోవచ్చు. ఈ జన్మలో చేసుకునే కర్మలను క్రియామాణ కర్మలు అంటారు.
ఈ క్రియామాణ కర్మలు పుణ్యము పాపము రెండుగా ఉంటాయి. ఈ క్రియామాణ కర్మల్లో పుణ్యం ఎక్కువ చేసుకుంటే సుఖం ఎక్కువ అనుభవిస్తాం, పాపం చేసుకుంటే దుఃఖాన్ని ఎక్కువ అనుభవిస్తాం. క్రియామాణ కర్మలు అంటే పురుషార్థం, అది జ్ఞానయుక్తంగా ధర్మయుక్తంగా ఉన్నప్పుడు ప్రారబ్ధ కర్మలు బలహీనంగా ఉన్న ఈ జన్మలో మనము సాధించేదంతా సాధించవచ్చు. కనుక మన చేతిలో ఉంది పురుషార్థం, ప్రారబ్ధం కాదు. క్రియామాణ కర్మలు మన చేతిలో ఉన్నాయి. క్రియామాణ కర్మలు ఎట్లా చేయాలంటే ప్రారబ్ధ కర్మలను మించిన పుణ్యం మనకు లభించే విధంగా అలాంటి పురుషార్థం చేయాలి. జ్ఞానయుక్త పురుషార్థం, ధర్మయుక్త పురుషార్థం. పురుషార్థం చేసే ఉద్యోగులను యజమానులు ఎట్లయితే ఇష్టపడతారో, ధర్మంతో కూడిన పురుషార్థం చేసే మనుషులను దేవుడు ఇష్టపడతాడు. కనుక మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి ధర్మయుక్త పురుషార్థం చేస్తే. ఈ క్రియామాణ కర్మలు పుణ్య పాప కర్మాశయాలను ఏర్పరుస్తుంటాయి. ఇక పూర్వజన్మలో నుంచి వచ్చిన ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మన సుఖ దుఃఖ భోగాలను కలిగిస్తుంటాయి. సుఖాన్ని అనుభవించడం ద్వారా పుణ్య సంస్కారాలు నశిస్తాయి, దుఃఖాన్ని అనుభవించడం ద్వారా పాపకర్మశాలు నశిస్తుంటాయి. భోగం వల్ల కర్మాశయం నశిస్తుంది, కర్మల వల్ల కర్మాశయం పెరుగుతుంది. కర్మాశయము భోగిస్తే నశిస్తుంది, కర్మలు చేస్తే కర్మాశయము పెరుగుతుంది. దివ్యమైన కర్మలు చేసినప్పుడు దివ్యమైన ఫలితాలు వస్తాయి. మనం కర్మలు చేస్తున్నప్పుడు కర్మాశయం ఏర్పడితే మంచి జన్మలకు కారణమవుతుంది, మంచి కర్మలు చేస్తే చెడు కర్మలు చేస్తే చెడు జన్మలకు కారణమవుతుంది. మరి మోక్షం ఎలా లభిస్తుంది? కర్మలు చేస్తే జన్మ లభిస్తుంది కదా, జన్మ రాహిత్యం పొందనిదే మోక్షం లభించదు కదా. మరి ఎలాంటి కర్మలు చేయాలి అంటే నిష్కామ కర్మలు చేయాలి, నిష్కామ పుణ్యకర్మలు, నిష్కామ ఉత్తమ పుణ్యకర్మలు చేయాలి. అప్పుడు మనకు మోక్షము లభిస్తుంది. మనం చేయని పాపానికి కూడా ఒక్కొక్కసారి మనం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగా మనము చేయని పుణ్యాన్ని కూడా సుఖం లభించవచ్చు ఇతరుల ద్వారా. ఎందుకంటే జీవులు స్వతంత్రులు కనుక వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తుంటారు. మనకు దానం చేసి సుఖాన్ని ఇవ్వచ్చు, మనకు నష్టం చేసి దుఃఖాన్ని ఇవ్వచ్చు. మరి దేవుడు న్యాయకారి కదా, ఎలా న్యాయం చేస్తాడు? మనం చేయని దానికి అనుభవించడము ఎలా న్యాయం ద్వారా బ్యాలెన్స్ చేస్తాడు అంటే మన ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలన్నీ రెండు కూడా మన వెంటున్నాయి. ఈ ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు రెండు కూడా పాపపుణ్యాలతో కలిగి ఉన్నాయి, పాపపుణ్య కర్మాశయాలు కలిగి ఉన్నాయి. ఈ జన్మ కోసం వచ్చిన ప్రారబ్ధ కర్మలు గత జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలు ఉన్నాయి. ఒకవేళ మనం దుఃఖాన్ని ఇతరుల ద్వారా అనుభవించవలసి వస్తే, దుఃఖము ఎవరి ద్వారా అనుభవించవలసి వచ్చినా మన పాప కర్మాశయాన్ని నశింపజేస్తుంది. సుఖము ఎవరి ద్వారా అనుభవించవలసి వచ్చినా మన పుణ్యకర్మాశయాన్ని తగ్గిస్తుంది. కనుక దేవుడు ఆ విధంగా న్యాయం చేస్తాడు. మన దుఃఖం అనుభవించినప్పుడు మన కర్మాశయంలోని పాపాలను నశింపజేస్తాడు, దుఃఖం ఎవరి ద్వారా వచ్చినా. అదేవిధంగా సుఖం ఎవరి ద్వారా వచ్చినా మన పుణ్యకర్మాశయంలోని పుణ్యాన్ని తగ్గిస్తాడు. ఆ విధంగా దేవుడు
తన న్యాయకారి లక్షణాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఈ ప్రపంచం లోపల భగవాన్ కా దర్బార్ మే దేర్ హై లేకిన్ అంధేరా నహీ హై. భగవంతుడు ఎప్పుడు కూడా ఫలితం లేటుకి ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఉండడు. సుఖానికైనా దుఃఖానికైనా దేవుడు మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలంగానే ఇస్తాడు. మనం దుఃఖం అనుభవిస్తున్నామంటే మనం చేసుకున్న పాపం. ఒకవేళ పాపం చేసుకున్న సమాజంలోని దుర్మార్గుల ద్వారా మనము దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే మన పాపాన్ని నశింపజేస్తాడు. ఎవరైతే మనకు నష్టం చేస్తారో వాళ్లకు పాపకర్మశాన్ని పెంచుతాడు, పాపాన్ని పెంచుతాడు, మన పాపాన్ని తగ్గిస్తాడు. అదేవిధంగా మనం పుణ్యం చేసుకోకున్న ఇతరుల మంచివారి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామంటే వాళ్ళకు పుణ్యకర్మశాన్ని పెంచుతాడు, మన పుణ్యకర్మశాన్ని తగ్గిస్తాడు. ఈ విధంగా దేవుడు న్యాయాన్ని చేస్తుంటాడు. దేవుడు న్యాయకారి. న్యాయకారే ఈశ్వరుడు, దేవుడు, సృష్టికర్త.